అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. గతంలోనే రెవెన్యూ సదస్సుల గురించి కీలక ప్రకటన చేసినప్పటికీ వాటిని వాయిదా వేసి దాన్ని ఇప్పటికీ చేయబోతున్నారండి. రెవెన్యూ సదస్సులు ఇప్పుడైతే ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ఎప్పుడు ప్రారంభం అవుతాయి, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. గతంలో ఆగస్టు 15వ తేదీనే ఈ రెవెన్యూ సదస్సులు అయితే ప్రారంభించాల్సి ఉండింది. అయితే వీటిని వాయిదా వేసి ఇప్పుడు ప్రారంభించబోతున్నారండి రెవెన్యూ సదస్సులు. 22A అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించిన భూ ఆక్రమణలకు సంబంధించిన మరియు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఫిర్యాదులను తీసుకోవాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రెవెన్యూ సదస్సులను అయితే నిర్వహిస్తోందండి. అసైన్ ల్యాండ్ సంబంధించిన భూ ఆక్రమణలకు చెక్ పెట్టే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులను అయితే నిర్వహించబోతోందండి. మన వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు 13 లక్షల ఎకరాలకు ఫ్రీ అసైన్ ల్యాండ్స్ని ఫ్రీ హోల్డ్ అయితే చేయడం జరిగిందనమాట. అంటే 13 లక్షల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు అని చెప్పేసి మన వైసీపీ గవర్నమెంట్ అయితే అప్పట్లో జియోనైతే పాస్ చేయడం జరిగిందండి. దీంట్లో దాదాపుగా 25,000 ఎకరాలకు సంబంధించిన భూముల్ని రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. మిగిలిన భూములు ఫ్రీ హోల్డ్లో అలాగే ఉన్నాయండి. 25,000 ఎకరాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉన్నట్టయితే ప్రజల నుంచి అర్జీలు తీసుకోవాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజలందరికీ సదవకాశాన్ని కల్పిస్తోందండి. ఈ అసైన్ ల్యాండ్కి సంబంధించిన భూ ఆక్రమణలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు చేయాలని చెప్పేసి ఈ రెవెన్యూ సదస్సులు అయితే నిర్వహించబోతున్నారు. వీటిని డిసెంబర్ 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అంటే ఈ డిసెంబర్ 6వ తేదీన ఈ రెవెన్యూ సదస్సులు అయితే ప్రారంభమవుతాయి. ఈ రెవెన్యూ సదస్సుల్లో మీరు అసైన్ ల్యాండ్స్ 22Aకి సంబంధించిన ఏ వివాదాన్నైనా మీరు ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకువెళ్ళచ్చు, అర్జీలను అయితే నమోదు చేయొచ్చు. వీటికి సంబంధించిన ఆర్డర్లను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అయితే పాస్ చేయడం జరిగిందనమాట. జిల్లా కలెక్టర్లకు డిసెంబర్ 5వ తేదీనే గ్రామ స్థాయిలో గ్రామాలలో అందరికీ ఈ రెవెన్యూ సదస్సుల గురించి చెప్పాలని చెప్పేసి వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి ఏ గ్రామంలో ఎప్పుడు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించబడతాయని చెప్పేసి వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లను ఆదేశించడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి మన జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల నుంచి పిటిషన్లతో పాటు ఆర్టీజీఎస్ అప్లికేషన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి. డైరెక్ట్గా ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకోవడం కాకుండా ఆర్టీజీఎస్ ద్వారా కూడా అప్లికేషన్లు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేసిందండి. జిల్లా స్థాయిలో పార్టీలు, ఎన్జిఓలు, రైతు సంఘాలను ఆహ్వానించాలి అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుంచి అర్జీలు అయితే స్వీకరించడం జరుగుతుంది. అసైన్ ల్యాండ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన రిజిస్టర్ కానీ లేదా ఆక్రమించబడిన స్థలాల గురించి ప్రజలు ఈ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొని వారి అప్లికేషన్లను అయితే సమర్పించవచ్చండి. లేదా ఆర్టీజీఎస్ వెబ్ పోర్టల్ ద్వారా కూడా మీరు మీ అప్లికేషన్లు, మీ అర్జీలను దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు, ఎటువంటి రుసుము తీసుకోవద్దండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మన జిల్లా కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేసిందండి. ఆక్రమణల్లో భూమిని కోల్పోయిన రైతులకు అండగా నిలబడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అందరి అధికారులకు స్పష్టం చేయడం జరిగిందండి. ఇదండి మనకు అసైన్ ల్యాండ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు.
మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ సమాచారం చేరడానికి ఎంతో అవకాశం కలుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సులు అయితే డిసెంబర్ 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు జరుగుతాయండి. మీరు ఈ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొని అర్జీలను అయితే సమర్పించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.